హాయ్ గైస్! మేమిప్పుడు ఒక బోర్డ్‌ని కొనటానికి ఎళ్తున్నాం. ఈ 2 బోర్డ్స్ అయితే మా ఇంట్లో ఎప్పటినుంచే ఉండే. మా పిల్లలిద్దరూ ఎప్పుడైనా వాటితో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తారని చెప్పేసి, మేమైతే మా పిల్లలిద్దరి కోసం ఒక 2 బోర్డ్స్ అయితే తెచ్చిపెట్టాం. ఈ 2 బోర్డ్స్‌లో ఒక బోర్డ్ అయితే ఎగిరిపోయిందండి. ఉన్న ఒక బోర్డ్ అయితే దానికోసం మనాది పడి ఫుడ్ అదంతా మంచిగా తీసుకోవట్లేదు. సర్లే అని చెప్పేసి ఇంకో బోర్డ్ తెద్దామని నేను, మా హస్బెండ్ అయితే ఎళ్తున్నాం. బోర్డ్ షాప్ అయితే చాలా దూరమే ఉండే. ఏం పర్వాలేదులే అని చెప్పేసి ఎళ్తున్నాం. ఇంత దూరం కష్టపడి ప్రయాణం చేసి ఎళ్ళినాం కానీ, బోర్డ్ షాప్ అయితే ఓపెన్ చేసి లేదు. ఓపెన్ చేసే ఉంది కానీ మనుషులెవరూ లేరు. బోర్డ్స్ కూడా లేవు. సర్లే అని చెప్పేసి కొంచెం ముందుగా ఎళ్తే, ఇగో ఈ మార్కెట్ ఏరియా అయితే కనిపించింది. ఈ మార్కెట్ ఏరియా పేరైతే రఘునాథ్ మందిర్ మార్కెట్ ఏరియా. ఒకసారైతే మేము ఈ మందిర్ లోపలికైతే ఎళ్ళాము. అప్పుడు ఓన్లీ లోపల మందిర్ ఒకటే చూసుకొనొచ్చాము. ఈ మందిర్‌లో అయితే అన్ని దేవుళ్ళుంటారండి అందరూ. నా ఛానల్‌లో అయితే లాంగ్ వీడియో కూడా ఉంది. ఆ మందిర్‌కెళ్ళి వచ్చినప్పుడు వీడియో. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇదైతే సండే మార్కెటింగ్ అంతా ఉంటదండి. డైలీ ఉంటది. కానీ సండే అయితే కొంచెం తక్కువ రేట్‌కి మార్కెటింగ్ జరుగుతది. చాలా అంటే చాలా బావుంటది. ఈ గుడైతే ఈ జమ్మూలోనే వెరీ ఫేమస్ గుడి. చాలా పెద్ద టెంపుల్. అలాగే మార్కెట్ ఏరియా కూడా చాలానే పెద్దగా ఉంటది. ఒకసారి ఇదంతా ఎలా ఉందో ఏంటో మీరు గూడా చూడండి. ఇదిగో మందిరైతే వస్తుంది చూడండి. ఇంక ఇదంతా బయట వైపు నుంచండి. ఈ మందిర్ చాలా బావుంటది. లోపల గూడా చాలానే బావుంటది. ఇదైతే ఎంట్రీ అండి. లోపలికి చాలా అంటే చాలా బావుంటది. మీరు గూడా ఒకసారి చూడండి ఈ వీడియో ఇదంతా. ఇగో ఈ మందిర్ నుంచి ఎటువైపు చూసినా అంతా మార్కెటింగ్ ఏరియా బజార్‌లేనండి. అబ్బా! మార్కెటింగ్ ఏరియా అయితే ఎంత బావుందో. అన్ని సామాన్లు దొరుకుతాయండి. ఇంకా వూలుతో తయారు చేసిన స్వెటర్స్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగుండే. మేమైతే ఏం తీసుకోలేదు గానీ జస్ట్ ఇదంతా ఇప్పుడే ఫస్ట్ టైం మేము చూడటం. చాలా అంటే చాలా అనిపిచ్చే. ఈ మా ఈ మందిర్ చుట్టూ ఎటొచ్చినా మార్కెట్ ఏరియా బజార్‌లేనండి. నిజంగా చాలా బాగుండే. ఒకసారి మీరు గూడా చూడండి.